ఈస్టర్ శుభాకాంక్ష. ప్రపంచంలో అందరికీ 2 రోజులు, అందరికీ 2 రోజులు తప్పదు. ఒకటి పుట్టినరోజు, 2 ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు. కానీ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 3వ రోజు ఉంది. ఆ 3వ రోజు ఏంటంటే మరణించి తిరిగి లేచిన రోజు. హల్లెలూయా. 3వ రోజున ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు. లేఖనములు నెరవేరునట్లుగా తాను చెప్పిన మాట. యేసు ప్రభు వారు స్త్రీల పట్ల వివక్ష అనేది చూపించిన వాడు కాదు. యేసు ప్రభు వారు స్త్రీలంటే ఆయనకు పడదండి, ఆయన స్త్రీల పట్ల వివక్ష చూపిస్తాడు. ఆయన సంపూర్ణుడు కాదు, అపరిపూర్ణుడు, సంపూర్ణుడమైనటువంటి వ్యక్తి కాదని ఒక ఆయన యేసు ప్రభు వారి గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు అని అంటే, యేసు ప్రభు వారి శిష్యురాళ్ళు అనేవాళ్ళు లేరు ఎక్కడ. ఇది అపోహం మాత్రమే. యేసు ప్రభు వారిని వెంబడించి వెనువెంట నడిచినటువంటి వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. అందులో ఆ స్త్రీలలో ఒక ఆమెకు ఆయన మొట్టమొదట కనిపించాడట. మనం చదువుకున్న మూలవాక్యం అదే. మూలవాక్యం ఏం చదివించామండి మనం? మార్కు సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి ఒకసారి. తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు తప్పిపోయాడు, యూదా ఇస్కరియోతు. 11 మంది ఉన్నారు. అందులో ఆయన ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను ఉన్నాడు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరికి కనపడ్డాడు? ఆయన మగ్దలేని మరియకు కనపడ్డాడు. కనపడి మగ్దలేని మరియతో చెప్పాడు, మీరు వెళ్ళి నేను లేచానని చెప్పాడు. ఆమె తోటలోకి వెళ్ళింది, సమాధుల దొడ్లోకి. ఈ సమాధి రాయి ఎవరు దొరిలిస్తారు? మనం ఇంత పెందల కాడే ఆప్యాయతగా వచ్చేసాం కానీ ఆతురంగా వచ్చారు. కానీ తీరా అక్కడికి వచ్చేసరికి ఆ సమాధి పైన రాయి లేదు, రాయి పొర్లించబడి ఉంది. సమాధిలోకి తొంగి చూస్తే ఒక 2 మనుషులు కనపడ్డారు. 2 మనుషులు కనపడితే యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడిన వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పిందట. ఆమె ఈ మాట చెప్పి వెనక్కి తిరిగింది. వెనక్కి తిరగగానే యేసయ్య నిలబడ్డారట అక్కడ. ఆయన యేసయ్య అని ఆమె గుర్తుపట్టలేదట. యేసయ్య అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడిగితే ఆయన్నేమో తోటమాల అనుకుందంట ఈమె. ఆ తోటమాల అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయన్ని ఎక్కడ ఉంచావో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. అంటే ఇక్కడ జరిగిన విషయం అది. పెద్దలకాడే వచ్చారు సమాధి దగ్గరికి. అక్కడేమో సమాధి మీద రాయి లేదు. ఏడుస్తుంది, ఎవరో ఏదో అయిపోయింది, మా యేసయ్యని ఎవరో ఎత్తుకుపోయారని.
సమాధిలోకి వంగి చూస్తే దేవదూతలు కనపడ్డారు. పొడుచువాడు అని ఉంటుంది మత్తయి సువార్తలో. పొడుచువాడు మంచి యవన ప్రాయంలో ఉన్న కుర్రల్లా ఉన్నారు. ఏమా ఎందుకు ఏడుస్తున్నారు అనుకునేసరికి వెనకాల యేసయ్య నిలబడి వెనక్కి తిరిగి చూసి యేసయ్యని తోటమాలనుకొని ముచ్చట పెట్టి, మొట్టమొదట యేసయ్య తిరిగి లేచిన తర్వాత తన్ను తాను కనుపరుచుకున్నది, తన్ను తాను బయలుపరుచుకున్నది, తాను పునరుద్ధానము చెందాను అని తెలియపరుచుకున్నది ఎవరికి అనంటే ఈ మగ్దలేనే మరియకు. బైబిల్లో చాలామంది మరియలు ఉన్నారు. యేసయ్యను గర్భాన్న మోసినటువంటి మరియ అండి. ఇంకెవరున్నారు? బేతనీయ ప్రాంతంలో యేసు ప్రభు వారిని మార్తా మరియలు అనేటువంటి ఒక ఫ్యామిలీ యేసయ్యను చేర్చుకున్నారు. ఆమె పేరు మరియనే. ఇంకా చాలామంది మరియలు ఉన్నారు. అందులో ఈమె పేరు కూడా మరియనే. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 15వ అధ్యాయము 40 వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యేసే అనువారి తల్లి అయిన మరియయు, సొలొమియు ఉండేవి. మన సంఘంలో కూడా మరియలు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు. సాధారణంగా ఏ చర్చిలోనైనా సరే చాలా ఇష్టంగా పెట్టుకునే పేరు ఏం పేరు? మరియ. యూదుల్లో కూడా చాలా మంది ఇష్టంగా పెట్టుకునేవారు మరి అనే పేరు. ఈ మరి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధన గ్రంథంలో మిరియాము అనే పేరు ఉంటుంది. మిరియాం ఎవరు? మోషే గారి యొక్క అక్కగారు. ఆమె పేరు మిరియాం. మిరియామే మరియాం. మరి ఖురాన్ షరీఫ్లో మరి ఎందుకు మరి అలాగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారో తెలియదు. ఒక 1300 సంవత్సరాల చరిత్రను పేజీ మడతెట్టినట్టు మడతెట్టేసాడు మనోడు అందులో. మీకు తెలుసా? యేసు ప్రభువును గర్భాన్నం మోసిన మరియ ఎవరు అనుకుంటున్నారు? అహరోను వీళ్ళు ఉన్నారు కదా, మోషే అక్క. ఆ మరియా ఈ మరియా కలిపేశారనమాట. అందుకే మడత పెట్టేశారు పేజీ అంటున్నాను. చరిత్ర కాలంలో అక్కడి నుంచి ఇక్కడికి ఒక దాటారనమాట ఖురాన్ షరీఫ్. మరి అదెందుకు జరిగిందంటే దానికి ఏదో చెప్తారు కిందన. మళ్ళీ దాని వ్యాఖ్యానం రాశాడు. నా ఖురాన్లో చదివే నాకు కిందన వ్యాఖ్యానం రాస్తాడు. వ్యాఖ్యానం మాట పక్కనేటు సార్. చరిత్ర ఎక్కడ చరిత్ర? మోషే కాలం ఎక్కడ? యేసు ప్రభు కాలం ఎక్కడ? ఇంచుమించు 1300-1500 సంవత్సరాల క్రిందటి వాడు మోషే. అప్పుడు మోషేని తీసుకొచ్చి యేసు ప్రభుని గర్భాన్ని మోసినటువంటి మరియతో పోల్చి మరియనే ఆవిడ అని చెప్పేసి మొత్తానికి క్లమ్ చేసేసి మొత్తం కొత్త స్టోరీ అల్లారనమాట. మరియలు చాలా మంది ఉన్నారు. మగ్దలేనే మరియ, మగద్దా అనేటువంటి ప్రాంతం, ఆ ఊరు పేరు మగ్దలేనే, మగద్దా అనేటువంటి ప్రాంతం అన్నమాట. ఇప్పుడు మన తాళరేవు నుంచి ఒక మరియా, పెద్దవలసల్లో ఒక మరియా, కాకినాడలో ఒక మరియా ఉంటే ఏమంటాం? గుర్తుపట్టడానికి, అడ్రస్ చెప్పడానికి పెద్ద మరియా చిన్న మరియా అంటే అనొచ్చు. మరి నలుగురు మరియలు ఉంటే ఏం చేస్తాం అప్పుడు? మొదటి మరియా, రెండో మరియా, మూడో మరియా, నాలుగో మరియా అనలేం కదా. అందుకని జనాలకి కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి మన కాకినాడ మరి వచ్చిందా, పెద్దవలసిన మరియా, అమ్మా తాళరేవు మరియా. మరి తాళరేవు మరియా ఇద్దరు మరియలు ఉంటే ఏం చేస్తాం అప్పుడు? మళ్ళీని పెద్ద మరియా, చిన్న మరియా, ఇలా ఏదో ఒక చూసిన చెప్తాం ఆ జ్ఞాపకానికి రావడానికి, వ్యక్తి జ్ఞాపకం రావడానికి. ఈవిడ మగద్దా ప్రాంతానికి చెందిన, మగ్దలేనా అనేటువంటి ఆ ప్రాంతానికి చెందింది కాబట్టి మగ్దలేనా. కొన్నిసార్లు మరియా అని కూడా అనేవారు కాదు, మగ్దలేనా అనేసేవారు. మగ్దలేనా మరియా. ఈమెను గూర్చి ఒక దుర్మార్గుడు ఒక పురాణం రాశాడు. ఈమె మీద ఒక కల్పిత గాథ
ఒక నవల రాశాడు. ఆ నవల రాసి దాన్ని సమాజంలోకి వదిలాడు. దాన్ని 2006 సంవత్సరంలో సినిమా కూడా తీశారు. ద డావిన్స్ కోడ్ అనేటువంటి సినిమా తీశారు. దాని మీద చాలా రచ్చరచ్చ అయింది. పూర్తి కల్పితం, ఫిక్షన్, అది కల్పితం. సినిమా ఉంది, కల్పితం చేస్తేనే జనాలు చూస్తారు. యథాతథంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టు తీసినప్పుడు తక్కువ మంది చూస్తారు. ఒక సెన్సేషన్ సృష్టించాలని ఈ మగ్దలేని మరియకు యేసు ప్రభు వారికి అక్రమ సంబంధం పెట్టి యేసు ప్రభు వారు మగ్దలేని మరియను పెళ్లి చేసుకున్నట్టు, మగ్దలేని మరియకు పిల్లలు పుట్టినట్టు మొత్తం ఇదంతా కథ అల్లుకుంటూ వచ్చాడు ఆ నవల్లో, డావిన్స్ కోడ్ అనేటువంటి నవల్లో. దాని సినిమా తీసి సమాజంలో కొంతమంది అంటారు యేసు ప్రభు పెళ్ళయిందంట, అది సీక్రెట్గా దాచారంట, వాటికన్ సిటీ మరుగు చేసిందట అని పనికిమాల కుక్కలు మరుగుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభువుకి నిజంగానే మగ్దలేని మరియతో పెళ్ళి అయితే అదేం తప్పెందుకు అవుతుంది? ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడని బైబిల్లో ఉంటే యేసయ్యను గౌరవించినట్టే ఆయన భార్యను కూడా గౌరవిస్తాం. ఎందుకనంటే వివాహ వ్యవస్థను దేవుడే తయారు చేశాడు, దేవుడే పుట్టించాడు. ఆ వ్యవస్థ అనేది దేవుడు స్థాపించింది. వివాహం తప్పు ఎలాగవుతుంది సార్? మరి మీ అవతారాల్లో కూడా వివాహాలు ఉన్నాయి, 1, 2, 3 కూడా ఉన్నాయి. మరి అది మీకు తప్పు లేనప్పుడు ఆయన మగ్దలేని మరియను పెళ్లి చేసుకుంటే అది తప్పు ఎలాగవుతుంది? కానీ విషయం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి రాలేదు భూమి మీదకి. ఎందుకు వచ్చాడనంటే పెళ్లి కూతుర్ని సిద్ధం చేయడానికి వచ్చాడు. పెళ్లి కూతురు సిద్ధం అవ్వాలంటే ఆయన పరిశుద్ధ రక్తం కారిస్తే ఆ రక్తపు ప్రవాహము ద్వారా ఆయనకు ఒక పెళ్లి కూతురు రెడీ అవుతుంది. ఆ పెళ్లి కూతురు పేరు సంఘం. దేవునికి స్తోత్రం. యేసయ్య పెళ్లి చేసుకోడంటే చేసుకుంటాడు. మీరు అనుకున్న పెళ్లి కాదు, ఆయన చేసుకునే పెళ్లి లోక కళ్యాణం. వీళ్ళు అనుకున్న పెళ్ళన్నీ వీళ్ళ కళ్యాణాలు. లోక కళ్యాణం జరిగేది ఎప్పుడయ్యా అంటే యేసు రక్తంలో లోకము ఆయనతో సమాధాన పడినప్పుడు ఆయనకు ఒక పెళ్లి కూతురు తయారవుతుంది. పెళ్ళనే మాట పాపమని బైబిల్లో లేదు, పెళ్ళనే మాట అపవిత్రమైనటువంటిదని కూడా బైబిల్ చెప్పలేదు. వివాహం అన్ని విషయములలోనూ ఘనమైనది. మగ్దలేని మరియను యేసయ్య పెళ్లి చేసుకోవడం కాదు, మగ్దలేని మరియ అనేటువంటి ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మన ఈ పునరుద్ధానపు దినాన్న మన అంశం ఏంటంటే యేసు మగ్దలేని మరియకు ఎందుకు కనపడ్డాడు? ఈ దుర్మార్గుడు, ఈ డావిన్స్ కోడ్ అనేటువంటి ఆ గ్రంథం రాసిన దుర్మార్గుడు అక్రమ సంబంధం లేకపోతే పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కూడా పుట్టారట, వంశాంకురం కూడా ఉందంట. యేసు ప్రభు వారిని గూర్చి ఎన్ని రకాల కథలు రాశారో. ఆ కథలు రాసిన వాళ్ళందరినీ ఒక గదిలో పెట్టి మీరు అందరూ చర్చించుకుని ఒక దారికి రండ్రా అంటే ఇల్లు కొట్టి చచ్చిపోతారు. మనం ఏం అనవసరం లేదు. ఒకడంటాడు సిలువ మీద యేసు ప్రభు తప్పించుకుని పారిపోయాడండి, పారిపోయి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడంట. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి అక్కడే ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని అన్నాడంట. ఒకడు రాశాడు. కాశ్మీర్లో ఈసా అని ఒక వేదవ్యాస అనేవాడు, క్షమించాలి, వేదవ్యాస అనేవాడు రాశాడు కాశ్మీర్లో ఈసా అని. వాడు పెద్ద ఆడంబరాలు చేశాడు. 98, 99లో ఆ పుస్తకాన్ని పట్టుకొని చాలా మంది విర్రవీగేవారు. 2000 సంవత్సరం వచ్చిన తర్వాత యుగం అంతమైపోద్ది అన్నాడు. దెబ్బకి ఆ యుగం అంతం కాలేదు, ఏం కాలేదు, అంత నిక్షేపంగా ఉంది కదా, పెట్టి బేడ సర్దుకుని వ్యాస గారు సైడ్ అయిపోయాడు. కాశ్మీర్లో ఈసా బుక్ చదివాను నేను, అందులో రాశాడు యేసు ప్రభు వారు కాశ్మీర్కి వచ్చేసాడట. సిలువ మీద తప్పించుకుని ఆయనకి యోగా తెలిసంట.
చచ్చిపోయినట్టుగా నటించాడంట. నిజంగా చచ్చిపోయాడు అనుకుని సమాధిలో పెడితే లేచి పారిపోయాడంట. పారిపోయి ఎక్కడికి వచ్చాడంటే కాశ్మీర్కి వచ్చాడంట. కాశ్మీర్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. అక్కడ పిల్లలు పుట్టారంట. అక్కడ యేసుప్రభు సమాధి కూడా ఉందట. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పారిపోయారు అన్నవాడు ఒకడు, ఆయన గదిలో పెట్టండి. కాశ్మీర్ పారిపోయారు అన్నవాడు ఒకడు, ఆయన గదిలో పెట్టండి. ఈ డావిన్స్ కోడ్ ప్రకారంగా మగ్దలేని మరియ ద్వారా పిల్లలు కానని అన్నవాడు ఇదేంటి సార్? కాశ్మీర్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మగ్దలేని మరియ పిల్లలు ఎలా పుట్టారు సార్ అని చెప్పి ఈ ముగ్గురిని పెట్టండి. ఇంకొకడు వస్తాడు, జర్మన్ పారిపోయాడని. అలాగే ఈ 10 మందిని లోపల పెట్టుకుని మీకు సెలవు కత్తి ఎత్తాను, ఎవడ కరెక్టో నిరూపించుకోండి, లేదా ఒకరినొకడు పొడుచుకుని చావండి అంటే అందరూ పొడుచుకుని చేస్తారు. సార్ బైబిల్ చెప్తున్న సాక్ష్యం సత్యం. ఎందుకు అనంటే ఇది చరిత్రలో నిలబడిన సాక్ష్యం. ఇది మగ్దలేని మరియను యేసయ్య పెళ్లి చేసుకోవడం కాదు సార్. మగ్దలేని మరియ ఎవరు అంటే ఆమె యొక్క ప్రత్యేకత. అసలు ఆమెకే ఎందుకు కనపడ్డాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. మగ్దలేని మరియ ఎవరు అంటే లూకా సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈమెకు 7 దయ్యాలు పట్టినాయట. మగ్దలేని మరి అనేటువంటి ఆమె 7 దయ్యాల చేత పీడింపబడుతూ ఆ బాధలో ఉంటుండగా యేసు ప్రభు ఆమెను విడిపించాడు. విడిపించిన తర్వాత ఏం చేసిందంటే ఆమె తనకు కలిగిన ఆస్తంతా యేసయ్య పాదాల దగ్గర పెట్టి యేసయ్య వెనకెళ్ళి ఉపచారం చేస్తూ వచ్చింది. ఎక్కడైనా ఆయనకు భోజనం సిద్ధం చేయాలన్నా, ఆయనకి ఏదైనా మరి పరిచర్య చేయవలసినటువంటి అవసరాలు ఉంటాయి, భోజన ఏర్పాట్లు వగేరా వగేరా. ఈ పరిచారం చేసేటువంటి పనిలో యేసయ్య శిష్యులు, యేసయ్యకు ఒకరికే కాదు కదా, యేసయ్యకు కూడా యేసయ్య శిష్యులు ఉండేవారు. వీళ్ళందరూ టీమ్గా వెళ్తున్నప్పుడు యేసయ్యకు యేసయ్య శిష్యులకు కావలసిన వాటిని సమకూర్చుట, ఆయత్తం చేయడం, ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కూడా వెన్నంటి నడిచేవారు అన్నమాట. ఎంతవరకు నడిచింది అంటే యేసయ్య ఒలీవల కొండ మీద గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టబడ్డాడు. అందరూ ఆయనను విడిచి పారిపోయారు. శిలువ మరణం పొందే సమయానికి ఆఖరి ఘట్టం వరకు నిలబడినటువంటి స్త్రీలలో ఈ మగ్దలేని మరియ కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 7 దయ్యాల చేత పీడింపబడుతూ, కొంతమంది రకరకాలు చెప్తారు, ఆ 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీయే వ్యభిచారం చేస్తూ ఉండేది, ఆమె యేసు ప్రభు పాదాలు గడిగిందని ఇలా కొంచెం అక్కడిది ఇక్కడిది కలిపి చెప్తారు. అలా చెప్పడానికైతే బైబిల్లో ఆధారాలు లేవు. యేసయ్య పాదాలు గడిగిన పాపాత్మురాలైన స్త్రీ మనకు లూకా సువార్తలోనే కనపడుతుంది ఆమె చరిత్ర. ఆయన పాదాలకు అత్తరు పూసింది. అత్తరు పూసినటువంటి వారు ఎవరు అంటే ఒక ఆయన చెప్పగా నేను విన్నాను ఏంటంటే, ఆ అత్తరు పూసింది ఎవరు అనుకుంటున్నారు? బేతనీయలో ఉన్నటువంటి మార్తా మరియల యొక్క సహోదరి. ఆమె పాపాత్మురాలు, ఆమె పాపాలన్నీ యేసే క్షమించాడు అని ఇక్కడిది అక్కడిది కలిపేసి ఒక కొత్త పొట్లం కట్టారు అక్కడ. అసలు అది ఎక్కడ జరిగింది అని అంటే బేతనీయలోనే జరిగింది. యేసు ప్రభు వారు
తాను లేపిన లాజరు నిమిత్తం విందు చేస్తున్నప్పుడు ఆ విందు సమయంలో అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పూసింది ఏ మరియా? బేతనీయ మరియా. యేసు ప్రభువారు కపెర్నహూము విడిచి నాయీని విధవరాలు కుమారుడిని బాగు చేసి ఆ తర్వాత పరిసయుడు ఒకడు భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు యేసయ్య పాదాలు కడిగినటువంటి పాపాత్మురాలు వేరు. మరియా అనే పేరు కనపడగానే ఆ మరియా ఈ మరియా మొత్తం కలిపి పొట్లం గడిస్తే ఈ వేదవ్యాస చేసినటువంటి పుస్తకంలాగా ఉంటుంది. వేదవ్యాస ఏం చెప్పాడు అంటే యేసు అనే పేరు, ఈసా అనే పేరు ఉంది. ఈసా అనే పేరు దొరకగానే ఎక్కడో సమాధి మీద ఏసా అని ఉందట. అదే ఈసా అనగానే యేసు అని చెప్పి తీసుకెళ్ళి ఆ యేసు ప్రభు కల్పించాడు. బాబు, మన ఊళ్ళో చాలా మంది రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పెట్టుకునే పేర్లు ఏంటి? బాగా ఎక్కువ పెట్టుకునే పేర్లు ఏముంటాయండి? రాంబాబు, శ్రీనుబాబు, ఎక్కువ పేర్లు. అది భక్తి ఉంది కాబట్టి చాలా పేర్లు అయ్యే ఉంటాయి. ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువ పెట్టుకునే పేర్లు కూడా యేసు అనే పేరు పెట్టుకున్నారు అండి. ఈ జాషువా, యెహోషువ, హోషయ అండ్ ఇలాంటి పేర్లు అంటే యెహోవా రక్షించును, రక్షకుడు అనే పేరు ఆ భావం వచ్చేటువంటి మాటలు పెట్టుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వారి కాలంలోనే యేసు అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. అపోస్తుల పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో కూడా యేసు అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ పేరు ఉండగానే తీసుకెళ్ళి అంత చరిత్ర కలిపేస్తే అండి మిరియామే మరియమ్మ అని చెప్పి కలిపేసినట్టు ఉంటుంది. పేరుంది కదా అని చెప్పి కలిపేవాడు. మగ్దలేనే మరి అనేటువంటి ఈమె 7 దెయ్యాల చేత పీడింపబడుతూ ఆ పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభు ఆమెను కరుణించాడు. దేవుని కనికరము పొందినటువంటి ఆమె కడవరకు ఆయనతో కలిసి నడిచింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయనతో పాటు ఉపచారం చేస్తూ నడవడమే కాదు, శిలువ యజ్ఞం జరిగే సమయంలో ఏసైతే మమ్మల్ని సిలువేసేమనియండి, పేతురని పారిపోయాడు. అయ్య బాబాయ్ మమ్మల్ని కూడా సిలువేసేస్తారేమో అని భయపడి పురుషుడు పారిపోయాడు. పెద్దోడు పారిపోయాడు. కానీ ఆడద అబల అని ఆమెను తృణీకరిస్తారు చూడండి, అలా తృణీకరింపబడిన ఆమె మాత్రం ధైర్యంగా నిలబడింది. ఇక్కడ నీకు ఒక మాట చెబుతాను. పెద్ద పెద్ద భీరాలు పలికి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికితే నువ్వు గొప్పోడు అయిపోవు. నువ్వు ఏ ప్రగల్భాలు పలకకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడితేనే నువ్వు ఘనమైన వ్యక్తివి కాగలుగుతావు. దేవునికి స్తోత్రం. యేసయ్య కోసం అవసరమైతే నేను చావన్నా చేస్తాను అన్నాడు పేతురు అన్నయ్య. ఏమీ లేదు, యేసయ్యను పట్టుకోగానే పారిపోయాడు. అసలు యేసయ్య ఎవరో నాకు తెలియదు, దండం పెట్టేసి నెత్తిమే చేయి పెట్టుకుని అసలు నాకు తెలియదు అన్నాడు. అందుకే పెద్దోడైన పేతురుకు కనబడలేదు, బలహీనురాలైనటువంటి ఈ మరియకు కనపడ్డాడు ఆయన. ఆమెకు ప్రధాన స్థానం ఇచ్చాడు యేసయ్య. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో ఈ సాక్ష్యం ఉండాలి. ఏ సాక్ష్యం అది? యేసయ్యను అంటి వెంబడించిన సాక్ష్యం. 10 మంది శుద్ధులయ్యారు, కానీ 90 అటు నుంచి అటే పోయారు. ఒక్కడు మాత్రము గొప్ప శబ్దముతో యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, మేలు పొందిన బ్యాచ్లో చాలా మంది ఉండొచ్చు, కృతజ్ఞత కలిగిన వారు కొద్ది మందే ఉంటారు. దురాత్మల చేత పీడింపబడుతూ ఆ దురాత్మ బంధకాల నుండి విడుదల పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విడుదల పొందిన తర్వాత అంటి వెంబడించినటువంటి వ్యక్తిగా ఈ మగ్దలేని మరియ మనకు కనబడుతూ ఉంది. ఎక్కడి వరకు కనిపించిందంటే సిలువ దగ్గరే కాదు, సమాధుల తోట దగ్గర కూడా ఆయన వెనకాల పరిగెట్టింది.
ఆ హృదయ వాంఛ, ఆ ఆసక్తిని దేవుడు చూశాడు. తప్పకుండా ఈమెకు కనిపించాలని అప్పుడే పునరుద్ధానం చెంది ఆ పాతాళ లోకంలో పరదేశంలో ఉన్న ఆత్మలను చేతబట్టుకుని పరలోక పట్టణానికి వెళ్ళాలి. అక్కడ దేవాలయానికి వెళ్ళి పరిశుద్ధ రక్తాన్ని అక్కడ ప్రోక్షించాలి, బలిపీఠాన్ని పవిత్రపరచాలి. మధ్యలో మూడో ఆకాశంలో పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ అక్కడ అకామిడేట్ చేయాలి. చాలా పనుల్లో బిజీగా ఉన్నాడు యేసయ్య. పునరుద్ధానం అంటే ఇలా సమాధిలోంచి ఇలా లేచాడు అనుకుంటున్నాం, అదే కాదు. ఆయన చేసే పనులు చాలా ఉన్నాయి. ఈ బిజీలో ఈమె ఏడుస్తూ ఉండడం చూసి, ఈమె హృదయంలో ఉన్న ఆక్రందన చూశాడు. మిగతా స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఏడ్చినట్టు వాళ్ళ ఆక్రందన కనపట్టలేదు. తోటమాలు అనుకుని వేసానంటే నేను ఎక్కడి నుంచో చెప్పాను, నేను ఎత్తుకుని వెళ్ళిపోతాను. ఒక పురుషుడు శరీరాన్ని మొయ్యగలదా ఈమె? కానీ ఆమె గుండెల్లో ఉన్న ఆత్రం ఎంత గొప్పదంటే, ఆయన కోసం నేను ఏమన్నా చేసేస్తాను. ఆస్తి వదిలేసింది ఏంటి, కుటుంబాన్ని వదిలిపెట్టి ఏసై ఎక్కడ నడుస్తుంటే అక్కడ నడుచుకుంటూ వెళ్తుంది కూడా. మగోళ్ళు అంటే వెళ్ళిపోవచ్చు, ఇంతమంది మగోళ్ళు, వీళ్ళు కొద్దిమంది వీళ్ళు నడుస్తున్నారు, ఉపచారం చేస్తారు. సిలువ దగ్గర కూడా ఏసైని వదలకుండా నిలబడింది. సమాధుల తోట దగ్గర ఆమె గుండెల్లో ఉన్నటువంటి ఆశను వ్యక్తపరిచింది. ఇవన్నీ చూసిన యేసయ్య పరలోకానికి వెళ్ళే ముందు చెబుతున్నాడు, అమ్మా నేను పైకి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు ఈలోపు వెళ్ళి నా సహోదరులతో చెప్పు, నేను లేచానని చెప్పు. ఆయన పునరుద్ధానపు వార్తను ప్రకటించే భాగ్యము ఆయనను వెంబడించినటువంటి వారికి దక్కుతుంది. కొంతమంది అంతా ఊడిపోతే, తుమ్మితే ఊడిపోయి ముక్కులా ఉంటారు. తుమ్మితే ఊడిపోయిందంట ఒకడు ముక్కు, తమ్మయ్య గడి ముక్కు అని ఒక సామెత. ఏట్రా తుమ్మితో ఊడిపోయే తమ్మయ్య ముక్కులాగా ఆడు ముక్కు పోయింది, మైదా పిండితోటి ముక్కు అంటించుకున్నాడు. ముక్కు బొమ్మ తయారు చేసుకుని మైనం ముక్కు అంటించుకున్నాడు. కసక్కని తుమ్ము వచ్చింది, ముక్కు ఊడిపోయి కింద నడిపోయింది. అదొక కథ. ఒక బామ్మగారికి బర్త్డే చేస్తున్నారు, అది వాట్సాప్లో ఫేస్బుక్లో చూశాను. హ్యాపీ బర్త్డే టు యూ అంటే ఆ మామగారు ఉఫ్ అని ఊదింది, పళ్ళు చెట్టు ఊడిపోయి కింద ఊడిపోయి. పళ్ళు చెట్టు 110 సంవత్సరాలు ఎంత మామకి, బామ్మ. పళ్ళు చెట్టు ఎందుకు ఊడిపోయిందంటే అదేం కట్టిన పళ్ళు గట్టిగా కట్టలేదు, తర్వాత వచ్చిన పళ్ళు కాదు, వచ్చిన పళ్ళు ఊడిపోద్దా? తొందరగా ఊడదు, ఊగి 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 కొంతమంది ఎంత ఊగినా రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే పీకెత్తాడు. విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? ఉఫ్ఫను ఊస్తే ఊడిపోయే పళ్ళులా ఉండొద్దు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా యేసయ్య కోసం నిలిచే వాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారట. యేసు ప్రభువుని నమ్ముకునేటువంటి దళితులందరికీ వాళ్ళకు ఉండే కేటగిరీ పోతుందంట. అయ్యి బాబోయ్, యేసయ్యను వదిలేస్తారా అంటే ఈ తమ్మయ్య ముక్కులన్నీ ఊడిపోతాయి. తుమ్మితే ఊడిపోయే అన్యాయం సార్. ఒక అగ్రకులస్తుడు యేసు ప్రభువుని నమ్ముకున్నా అతనికి ఉండేది ఏమీ మారిపోదు. ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాడు యేసు ప్రభువుని నమ్ముకున్న రిజర్వేషన్ ఏమీ పోయేది లేదు. కేవలం ఒక దళితులు మాత్రమే యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది. దుర్మార్గమైన చట్టాలు చేస్తున్నారు. చేస్తే చేసుకోండి, అలాగని యేసయ్యను వదిలిపెడతారా? సావన్న యేసయ్య కోసం చేస్తాం కానీ ఛత్తీస్గఢ్లో చెప్పిన మాటలు మంచి అద్భుతమైనటువంటి మాటలు. వాళ్ళ క్రైస్తవులు ఎలాంటి విశ్వాసం నేర్చుకున్నారో వాళ్ళు. పోతే పోయింది సార్ పొలం, పోతే పోయింది ఇల్లు పోయినా పొలం పోయినా నాకు యేసయ్య ఉన్నాడు చాలు. అలాంటి క్రైస్తవులు ఎవరో
తుమ్మితే ఊడిపోయే ముక్కులు ఎవరో తేలడానికి ఇలాంటివి వచ్చాయి, ఇలాంటి నల్ల చట్టాలన్నీ. పర్మిషన్ లేని చర్చిలన్నీ మూసేస్తారా? మూసుకుంటే మూసుకోవయ్యా. ఓఫిర్ గారు చర్చి మీద టచ్ చేశారు. ఓఫిర్ గారు ఏమన్నారంటే, పడగొట్టేయండి, అన్నిటికంటే ముందు నాదే పడగొట్టేయండి. దానికి ముందు ఏం చేస్తారంటే, ఎన్ని హిందూ టెంపుల్స్కి పర్మిషన్ లేకుండా కట్టారో అవన్నీ కూల్చేసి ఆ తర్వాత నాది కూల్చేయండి. ఎన్ని ఉన్నాయి పర్మిషన్లు? భారతదేశంలో అందరికీ ఒకటే న్యాయం. ఎన్ని చట్టాలు ఎవరు చేసినా మగ్ధలేని మరియలాగా యేసయ్యను వెంబడించే వాళ్ళని ఏమీ చెయ్యలేవు. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. చేయగలవా? రిజర్వేషన్ తీసుకోండి, తీసుకో సార్. ఉద్యోగం తీసాం, వ్యాపారం చేసుకుంటాం, లేవా? బ్రతకడానికి 1000 మార్గాలు ఉన్నాయి. కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు ఒక ఆయన అమెరికాలో. నెలకి 2-3 లక్షల రూపాయల జీతం ఏదో వస్తుంది. ఆయనకు నచ్చలేదు, కరీంనగర్ ఎక్కడో అయింది, ఇంటికి వచ్చేసాడు. ఏరా ఉద్యోగం నచ్చలేదంటే, నేను గాడిదలు మేపుతాను అన్నాడు. చదువు సంజయ్ లేనోని గాడిదలు మేపుకోరా అంటారు కదా, ఈయన గాడిదలు మేపుతానంటే నవ్వారంట అందరూని. గాడిదలను తెచ్చి ఒక ఫామ్ పెట్టాడు, గాడిదలు. దాని పాలు తీసి ఆ పాలు మెడిసిన్స్ తయారు చేసేటువంటి కంపెనీలకు అమ్మడం మొదలుపెట్టి కోట్లలో సంపాదించాడు. అందుకే అంటున్నాను, రిజర్వేషన్ తీసేద్దాం. ఎక్కడ ఇచ్చేస్తున్నారండి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి సార్? అన్నీ ప్రైవేట్ ఫారం అయిపోయినాయి. పోతే ఒకవేళ ఉన్నాయన్నా సరే ఉన్న ఉద్యోగం తీసేస్తానన్నా. మగ్ధలేని మరియలు ఏం చేస్తారో తెలుసా? పోతే పోయింది, ఇంకొకటి చేస్తాను. దేవుడు కోసం నిలబడి దేవుని కోసం శ్రమపడుట గొప్ప భాగ్యము అనుకునే వాళ్లకు ఆయన మొదటి స్థానం ఇస్తాడు. అది నేను చెప్పే ప్రసంగం. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు బలను ఎదుర్కొనే ముందు అన్నిటిలోనూ ఆయనకు ప్రథమ స్థానం ఎవడిస్తాడో వాడికి దేవుడు ప్రథమ స్థానం ఇస్తాడు. ఆదివారం గుడి మానేసాడు, డ్యూటీకి రమ్మన్నారండి, కుదరలేదండి, అందుకని ఆదివారం గుడి మానేసాడు. చుట్టాలు పెళ్ళికి పిలిచారండి, వెళ్ళకపోతే బాగోదండి, అలా ఫీల్ అవుతారండి. మా చుట్టాలు అమ్మాయి సాపెక్కిందండి, అందుకని నేనండి సాపెక్కిందిలేమ్మా, మరుసటి రోజన్నా వెళ్ళొచ్చు, ప్రార్థన అయిపోయాకన్నా వెళ్ళొచ్చు. లేదు లేదు, ప్రార్థన మానుకుని అక్కడే వెళ్ళి కూర్చోవాలి. యేసయ్యకు నువ్వు ఇచ్చే ప్రథమ స్థానం ఏంటి? ప్రార్థనకు నువ్వు ఇచ్చే ప్రథమ స్థానం ఏంటి? యేసయ్య విడిపించాడు నన్ను దయ్యపు శక్తుల నుంచి, కాబట్టి నా జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకుంటానని వెన్నంటి యేసును వెంబడించి మిక్కిలి ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా మగ్ధలేని మరియ కనిపిస్తుంది. ఈరోజు నీలో ఉన్న ఆసక్తి ఏంది? దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాని పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ నీ మీద పెడతాడు. ఆయన లేచాడనే పునరుద్ధానపు వార్త ప్రకటించే తొలి భాగ్యం ఆవిడికి ఇచ్చేశాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీ పరిస్థితి ఎలాగుంది? చిన్న శ్రమ రాగానే ఆయన ఎవరో నాకు తెలియదండి, అసలు గుడికి వెళ్ళలేదు తెలుసా? క్రైస్తవుల కాదా అని చెప్పి రైడ్కి వచ్చారంట. రాగానే బైబిల్ తీసి దాసేసి అన్నీ తీసి దాసేసి వాళ్ళు రావడమే దుర్మార్గం. అసలు అంత అవసరమే ఉంది సార్? ఏ దేవుడిని నమ్ముకుంటే ఏమైంది? దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. ఏ పేరునన్నా మొక్కినా ఆ పూజలన్నీ నాకే వస్తాయన్నాడు ఒక ఆయన. వాళ్ళు అలాగ అనుకోవచ్చు కదా. ఈ దేశంలో ఏ పదార్థంలోనన్నా దేవుడు ఉంటాడట. మరి అలాగనుకున్నప్పుడు యేసుప్రభువులు ఎందుకు ఉంటాయి? వాళ్ళకి అలా నచ్చింది వదిలే అని చెప్పి వదిలేయచ్చు కదా. పనికిరానటువంటి వివాదాలు చేసి, గొడవలు చేసి, మత కలహాలు సృష్టించి, అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వారిని విడగొట్టి చేసి,
చేస్తున్నారు. సరే చేశారనుకోండి, అయ్య బాబోయ్ నాకేదో ఆపద వచ్చింది, నాకేదో అయిపోద్ది, నన్ను ఏదో చేసేస్తారని భయపడేవాడు క్రైస్తవుడు ఎలాగవుతాడండి? భయపడి పారిపోయేవాడికి కాదు ప్రథమ స్థానం ఇచ్చేది దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో నిలదొక్కుని నిలబడే వాళ్ళు కావాలి, సత్యాన్ని వెంబడించే వాళ్ళు కావాలి, సత్యం కోసం నిలబడే వాళ్ళు కావాలి. ఓఫీర్ గారిని వెంబడించడానికి ఒక ఆయన అంటాడు, ఓఫీర్ గారి మీద చాలా చెడ్డ టాక్ ఉంది జనాల్లో, ఆయన వెనకాల ఉంటే మాకు కూడా అయ్యే వస్తాయి. అంటే ఓఫీర్ గారి వెనకాల ఉంటే ఘనతలు కావాలి నీకు, కానీ ఎవడన్నా అవమానిస్తే కావద్దు నీకు. అలాంటి వాడు నిలబడగలడా సత్యం కోసం? ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దెయ్యాలు బట్టి బలహీనురాలైనటువంటి ఒక మగ్ధలేని మరియకున్న ధైర్యము, దేవుని పట్ల ఆ కృతజ్ఞత భావము, ప్రేమ మనకు లేకపోవడం శోచనీయం, బాధాకరమైన విషయం. ఉదయం లేవగానే యేసయ్య ముఖం చూడాలి సార్, ఎన్ని పనులున్నా ముందు నేను దేవుని పాదాల దగ్గర వెతుక్కుంటూ పోవాలి. ఆసక్తి ఎందుకు లేదు? దేవుని వాళ్ళ మేలైతే పొందుతారు, కానీ దేవుని పట్ల మాత్రం ఆసక్తి అయితే ఉండదు. మరి దేవుడు నీకు ప్రథమ స్థానం ఎందుకు ఇవ్వాలి? దేవుడు ప్రత్యేకమైన కనుదృష్టి నీ మీదకి ఎందుకు రావాలి? దేవుని ప్రత్యేకమైన కనుదృష్టి నీ మీదకు రావాలి అని అంటే తప్పకుండా అన్నిటిలోనూ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తివి కావాలి. గతించిన వారం దినాల్లో, నడిచి వచ్చిన జీవిత కాలంలో దేవుని పట్ల నీ వ్యక్తిత్వం, నీ వ్యవహారం ఎలాగుంది? ఒక మగ్ధలేని మరియలాగా, అంటే యేసయ్యను వెంబడించిన ప్రియ శిష్యుడైన యోహానులాగా యేసయ్య పట్ల ప్రేమ ఉందా? లేకపోతే పరిస్థితులను బట్టి ఏ ఎండకా గోడుగా అన్నట్టు టక్మని ప్లేట్ మార్చేస్తున్నావా? ఒకసారి స్వపరీక్ష చేసుకుని తప్పుదిద్దుకుని ఈ పునరుద్ధాన పండుగ దినమందు దేవునితో సమాధానపడి ప్రభు బలలోనికి వెళ్దాం. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం ఇది.